దేవపట్నం సర్పంచ్ రాజముని ఆధ్వర్యంలో పోలవరం నిర్వస్థితుల సమస్యలపై న్యాయం చేయాలని చేపట్టిన నిరసన దీక్షకు పలువురు మద్దతు తెలిపారు. ఈ దీక్షలో దేవపట్నం తదితర గ్రామాల ముప్పు ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీక్షకు మద్దతుగా రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావులతో గోకవరం మండలం పార్టీ అధ్యక్షులు రామకృష్ణ, దేవపట్నం అధ్యక్షులు వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నబాబు, మాజీ జెడ్పీటీసీ బోసుబాబు, భరత్ ప్రసాద్, గోకవరం మండల పార్టీ ఉపాధ్యక్షుడు సిద్ధం సత్యనారాయణ, ఆర్ఎన్బి కాలనీ గ్రామ అధ్యక్షుడు సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు మద్దతు తెలియజేశారు. రాజామణి గారు అలాగే ముఖ్యంగా గతంలో కూడా మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలోని నివాసిత కుటుంబాలన్నీ కూడా గతంలో కూడా దీక్ష చేపట్టడం జరిగింది. దీక్ష చేసిన తర్వాత మరి కొన్ని గృహాలు అయితే మొదలెట్టడం జరిగింది. మొదలెట్టిన తర్వాత ఇప్పటికి 7 నెలలు అవుతా ఉంది. మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఆగిపోయిందండి. ఆ ఇల్లులన్నీ కూడా పూర్తిగా కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయినా కానీ ఈ ప్రభుత్వానికి ఈ 4.5 సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డికి నేను దేవిపట్నం సర్పంచ్ అండి. ఈరోజు మరి ఇక్కడ దీక్ష చేస్తాం. అయితే మరి దేవిపట్నం గ్రామానికి పునరసు కాలనీలు కల్పించలేదు. ఇప్పటికీ వాళ్ళు వేరే గ్రామంలో రెంట్కి తీసుకొని ఇప్పటికే ఉంటున్నారండి. ఆ రెంట్ గవర్నమెంట్ పే చేయను అనేసి మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పడం జరిగిందండి. మరి ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అందువలన వాళ్ళకి తొందరగా వెంటనే బిల్లు కట్టించి న్యాయం చేయాలనుకుంటున్నామండి. తర్వాత 6 ప్యాకేజ్ 18 సంవత్సరాలు లేని వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వలేదండి. సమస్యల పరిష్కారం కొరకు గోకవరం గ్రామంలో నిరాహార దీక్షని దేవిపట్నం సర్పంచ్ రోజామణి గారు చేస్తున్న నిరాహార దీక్షకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తా ఉన్నాను. నిర్వాసితులకి పూర్తిగా అన్యాయం జరిగింది. అసలు విషయం చెప్పాల్సి వస్తే విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టును గుర్తించడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కానీ, నిర్వహితులకి పరిహారం ఇవ్వడానికి కానీ, ఉపాధి కల్పించడానికి కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భారం భరించాల్సిన అవసరం ఉంది. కానీ దాని తర్వాత మరలా 2013 చట్ట ప్రకారం, భూసేకరణ చట్ట ప్రకారం అన్ని అనుమతులు అయిన తర్వాత, సంపూర్ణమైనటువంటి పునరావాసం అయిన తర్వాతనే అందరినీ ఆ గ్రామాలను ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2019లో వర్షాలు కురవలేదు, గోదావరికి వరద రాలేదు. రాకపోయినా ప్రాజెక్ట్ గేట్లు మూసేసి ఊర్లు ముంచేసరికి గోదావరి ఎత్తుంది. దానివల్ల అందరూ భయభ్రాంతులై చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు మరి పారిపోయి ఈ గ్రామాలంబట విడిపోయి ఉన్నారు. వీళ్ళకి సరైనటువంటి గృహ సదుపాయం కూడా చేయలేదు. వీళ్ళకి చేయాల్సిన అవసరం, గృహ సదుపాయం చేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి సెక్షన్ 39 ప్రకారం అన్ని సదుపాయాలు చేసిన తర్వాతనే వీళ్ళని బయటికి పంపించాలి. కానీ ఏ సదుపాయాలు చేయకుండా, కాలనీలు కట్టకుండా, రహదారులు వేయకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా వీళ్ళందరూ కూడా దౌర్జన్యంగా గోదావరిని ముంచేసి పంపించేశారు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాదు, దీన్ని ఒక బ్యారేజీ నిర్మించుకొని నేను పర్యాటకాన్ని అభివృద్ధి చేసుకుందన్న భావంతో ఆయన చేయడం జరిగింది. దానికి ఉదాహరణ ఏంటంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక రోజున పోలవరం ప్రాజెక్ట్ సందర్శనం జరిగింది ఊర్లు మునిగిపోయిన తర్వాత. దాని తర్వాత వారు వెళ్ళిపోయిన 3వ రోజునే అవంతి శ్రీనివాస్ గారు, పర్యాటక శాఖ మంత్రి గారు వచ్చి బోటు పాయింటింగ్ ఓపెన్ చేశారు. ఈ రోజుకి వాళ్ళ బోటు పాయింటింగ్ మాత్రం నిరాటంగా జరుపుకుంటా ఉన్నారు. డబ్బులు సంపాదన, ఆదాయం పెరుగుతుంది వాళ్ళకి. కానీ నిర్వాసితులు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగింది. వాళ్ళ తినడానికి తిండి లేని పరిస్థితి, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి, ఎక్కడ ఉండాలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇవాళ అద్దెళ్ళు ఉండాలంటే అద్దెలు విపరీతం కట్టి చాలా బాధపడతా ఉన్నారు. ఇప్పటికే గతంలో మేము ఇలా నిరాహార చేస్తే ఆ రోజున జగ్గంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు జ్యోతుల్ నెహ్రూ గారు, నేను
వంతల రాజేశ్వర మాజీ ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. మేము వెంటనే వాళ్ళ గృహాల నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. గృహాలు మొదలెట్టారు, కానీ నేటికి అసంపూర్తిగానే ఉన్నాయి. అందులో 9 ఎకరాల స్థల వివాదం ఉంది. ఆ వివాదాన్ని పరిష్కారం చేసి ఆ ఇళ్లను కూడా అక్కడ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిరోధులను నిర్లక్ష్యం చేస్తా ఉంది. తర్వాత విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనూ అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ ఓ ప్రచారం చేశాడు. నేను 6 ప్యాకేజీ గిరిజనులకి 6,80,000 ఇస్తున్నారు, అదే విధంగా గిరిజనేతలకి 6,30,000 ఇస్తున్నారు. వాటిని కాకుండా నేను 10 లక్షల రూపాయలు ఇస్తానని ప్రచారం చేశాడు. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాగ్దానం చేయడు. నేను జీవో ఇచ్చాను 10 లక్షలు ఇస్తానని. ఆ జీవో ఏమైందో తెలీదు, గోదావరిలో కొట్టుకుపోయిందో తెలీదు. ఈనాటికి 10 లక్షలు లేదు కదా, దాన్ని మూసేలేదు ఆయనకు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా 1,20,000, 1,30,000 భూములకు ఇచ్చారు. వాటికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈనాటికి దిక్కులేదు. కుక్లూరు మండలంలో వాగ్దానం చేయడు ఆయన. ఏమనంటే, కేంద్ర ప్రభుత్వం నాకు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏమీ చేయలేనని 2 చేతులు పైకెత్తిన పరిస్థితి ముఖ్యమంత్రి గారు. ఇటువంటి పరిస్థితిలో ఈ నిరోధులకి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాగ్దానాలు ఏమంటే, మీ పునరావాస సమస్యల మీదనే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు, మీకు పరిష్కారం చేసేస్తారు, రెడీగా ఉండండి వాళ్ళకి ఆశ చూపించారు తప్ప ఈ రోజుకి పట్టించిన నాదుడు లేడు. అసెంబ్లీలో క్వశ్చన్ రాసిన పరిస్థితి లేదు, ఎంపీ గారు పార్లమెంట్ క్వశ్చన్ రాసిన పరిస్థితి లేదు. ఈ సమస్యలను పరిష్కారం చేయలేని ఆశ కూడా వాళ్ళకి లేదు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ నిర్వాసితుల్ని చాలా అన్యాయం చేస్తున్నారు. నిర్వాసుల యొక్క సామాన్యమైన కోరిక